గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. వాక్కు మీద అందుకే అన్ని నియమాలు పెట్టింది శాస్త్రం. నేను మధురంగా మాట్లాడాలి. మధురంగా మాట్లాడుతున్నానని చెప్పి అవతల వాళ్ళకి ప్రయోజనం లేని మాటలు మాట్లాడకూడదు. నేను మాట్లాడినటువంటి మాటలు అవతల వాళ్ళ యొక్క అజ్ఞానమును కడిగి వేసి వాళ్ళు మంచి మార్గంలో ప్రయాణించడానికి కారణమైనటువంటి సారవంతమైనటువంటి మాటలై ఉండాలి. నీరు ఎలా చల్లగా తీయగా ఉంటుందో నా వాక్కులు అలా ఉండాలి. వాక్కు చేత చచ్చిపోయేవాడిని బ్రతికించవచ్చు అని సుందరకాండలో స్వామి హనుమ నిరూపణం చేశారు. అందుకే చిట్ట చివర రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్తారు. తతోమయా వద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు. నేను నా వాక్కుల చేత సీతమ్మకి బ్రతుకు మీద ఆశ కల్పించి శాంతినిచ్చాను. ఆమె పూర్వము ఏడ్చింది, అప్పుడు స్పృహని కోల్పోయేలా ఏడ్చింది, భయంతో ఏడ్చింది, విహ్వలయ్యి ఏడ్చింది. కానీ ఇప్పుడు ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోంది అంటే తన గురించి నువ్వు ఏడుస్తున్నావని ఏడుస్తోంది తప్ప ఇప్పుడు ఆమెకి భీతి లేదు. ఆమెకి బ్రతుకు మీద ఆశ చిగురించింది. నేను ఆమెకి శాంతినిచ్చానన్నారు. వాక్కు యొక్క ప్రయోజనం 10 మందికి శాంతికారకం కావాలి. అటువంటి శాంతికారకమైన వాక్కు ఏది ఉందో అదే నీటి చల్లతనం ఎటువంటిదో అటువంటి చల్లతనం కలిగిన వాక్కు. వాక్కు మధురంగా ఉండాలి. శరజ్యోత్స్నాశుద్ధాం శిశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురీణా ఫణితయ అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అటువంటి తీయతనం 10 మందిని పోషించగలిగినటువంటి లక్షణం. నీటికున్నట్టే నా వాక్కుకు ఉండాలి అని నేను నీటిని చూసి నేర్చుకున్నాను. అందుకే నీరు నాకు గురువు అన్నారు. పృథివి గురువు, అగ్ని గురువు, నీరు గురువు, వాయువు గురువు అన్నారు. వాయువు వైరాగ్యములకు సంకేతం. వాయువు అంతటా ఆవరించి ఉంటుంది, కానీ ఈ కంటి చేత చూడ్డామంటే కనపడదు. ఆత్మ అంతటా నిండి ఉంటుంది, కానీ ఈ కంటి చేత కనపడదు. కంటికి కనపడలేనివన్నీ అసత్యాలు కావు. ఈ భూమి తిరుగుతోంది, మనం కంటితో చూసామా భూమి తిరుగుతోందని? చూడలేదు. నీ కంటితో చూడలేదు కాబట్టి భూమి తిరగడం అసత్యమని నువ్వు చెప్పగలవా? అసత్యమని చెప్పలేవు. శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని భూమి తిరుగుతోందని అంగీకరిస్తాం. అలాగే వాయువు ఆత్మలాగే అంతటా పరివ్యాప్తమై ఉంది. పైగా నేను వాయువుని చూసి వైరాగ్యం తెలుసుకున్నానన్నారు. వాయువు సన్నజాజి పందిరి మించి వెళ్ళిపోతోందనుకోండి, అబ్బా సువాసన అంటారు. అదే ఒక కుక్క కళేబరం మించి వెళుతోందనుకోండి, అబ్బా దుర్వాసన అని ఉత్తరీయ ముక్కు కడ్డు పెట్టుకుంటారు. దుర్వాసన అన్నప్పుడు వాయువు కుంగిపోదు, సువాసన అన్నప్పుడు వాయువు పొంగిపోదు. జాజి పందిరి మించి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది, కుక్క కళేబరం మించి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. సుఖదుఖముల యందు సమానంగా ఉండడాన్ని నేను వాయువుని చూసి నేర్చుకున్నాను. వైరాగ్యమే అన్ని సుఖముల కన్నా గొప్ప సుఖము అని తెలుసుకున్నారు అని వాయువుని తనకి గురువుగా చెప్పారు.